అందరికీ నమస్తే. నేను మీ హరిబాబు సార్ని. ఉచిత సైకాలజీ ఆన్లైన్ క్లాసులకు మీకు అందరూ కూడా స్వాగతం. ఒక ప్రశ్న చూడండి, ఎంత కాంట్రవర్సీగా ఎంత ఇబ్బంది పడేటట్టుగా ఇస్తాడో ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక బాలుడు తన టీచర్ నేర్పిన ఆంగ్ల గేయాన్ని పాడగలడు. అంటే ఆమె ఆంగ్ల గేయాన్ని నేర్పించింది, వీడు పాడుతున్నాడు. కానీ దాని అర్థం అడిగితే చెప్పలేడు. మరి రైమ్ పాడరా అంటే పాడుతున్నాడు, కానీ అర్థం అడిగితే చెప్పలేడంట. మరి ఇది ఏ రకమైన స్మృతి అవుతుందో గుర్తించండి. చూడండి ఎంత డెప్త్గా ఇస్తాడు ప్రశ్న. అసలు మనకు సాధారణంగానే ఇది పెట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ వివరణాత్మకత లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు స్వల్పకాలిక దీర్ఘకాలిక అనే ఆప్షన్లు ఇచ్చాడు. ఇది అవసరంలా, ఎందుకంటే ఇది ఈజీగా అందరూ క్లియర్ చేసి పక్కన పెట్టేస్తారు. సమస్య అంతా ఎక్కడొస్తుంది అంటే రెండిట్లోనే, అక్కడ 4 2 తీసేయగలం, ఆ మిగతా రెండిట్లోనే మనకు ఎక్కువ కాంట్రవర్సీ వస్తుంది. తార్కిక స్మృతి, బట్టి స్మృతి. తార్కిక స్మృతి అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు అర్థవంతంగా, భావయుక్తంగా, దాన్ని వివరణాత్మకంగా మనం నేర్చుకుంటాం. బట్టి స్మృతి అంటే అర్థము భావము లేకుండా నేర్చుకుంటాం. నేను కూడా చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకున్నా మా తెలుగు సార్ దగ్గర. అడిగేది నన్ను కడుగొడజను అడిగిన తన మగుడు గడని వెడయుడిసన్ వెడబెడ సిడిముడి తడబడని అడిగింది. అంటే ఇంకా చాలా ఉంది. అయితే ఈ ప్రశ్న ఈ ఈ పద్యం చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను, కానీ దానికి అర్థం భావమే తెలియకుండా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను. అంటే ఇది నేను నేర్చుకునేది ఏది? బట్టి. ఎక్కాలు నేర్చుకున్నాం చిన్నప్పుడు, బట్టి. ఎందుకంటే మనకు దాని వివరణ అడిగితే చెప్పలేం. అంతెందుకు, జనగణమన పాడుతున్నాం మనం, ప్రతిరోజు పిల్లల చేత పాడిస్తున్నాం. మరి దానికి పూర్తిగా మనకు అర్థం తెలుసా అంటే అర్థం కూడా తెలియదు. అంటే ఇవన్నీ కూడా బట్టి స్మృతులుగానే ఉంటాయి. తార్కిక స్మృతి అనేటటువంటిది అర్థంతో భావంతో నేర్చుకుంటాం. అంటే ఇక్కడ టీచర్ నేర్పించినటువంటి ఒక ఆంగ్ల గేయాన్ని పాడుతాడంట, కానీ అర్థం అడిగితే చెప్పలేడు. ఈ మధ్యకాలంలో ఇంకొక బిట్టు కూడా దీనిపైన వచ్చింది. విద్యార్థి రామాయణంలో ఉండేసినటువంటి శ్లోకాలను ఖచ్చితంగా పాడగలడు, కానీ దాని అర్థాన్ని మాత్రం చెప్పలేడు. అంటే అక్కడ ఏముంది? తార్కిక స్మృతి లేదు, బట్టి స్మృతి ఉంటుంది. ఎందుకంటే ఉన్నట్టుగా గుర్తు పెట్టుకుంటారు, అట్లే కక్కేస్తారు. అర్థంతో భావంతో వివరణాత్మకంగా చెప్పేది మాత్రమే తార్కిక స్మృతి అవుతుంది. అది ఇక్కడ లేదు. మిత్రులారా, ఇటువంటి మిమ్మల్ని ఇంకొక మార్క్ ఎక్కువ తెచ్చిపెట్టేటటువంటి వీడియోల కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ ఉచిత వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా మన ఛానల్ని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇటువంటి చాలా అంశాలు మనం క్రియేట్ చేస్తున్నాం, అందరికీ ఉచితంగా ఇద్దాం. ఎందుకంటే ఈసారి డిఎస్సిలో ప్రశ్నల సరళి మొత్తం ఈ రేంజ్లోనే ఉంటుంది, కాబట్టి మీరు ఉచిత వీడియోలు కూడా అక్కడ పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో బాహుబలి కోర్సులో ఉంటాయి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్లో చూడండి. థ్యాంక్ యూ.